సినిమా హీరో కానీ బాగా చేశాడు. హీరోకి ఫీచర్ ఉంది. డైరెక్టర్ బాగా చేయించాడు. ఆర్టిస్టులు బాగా చేశారు. సంగీతం బాగా కొట్టాడు. ఇంకా సినిమాకు చూసుకుంటే తల్లి తల్లి క్యారెక్టర్ కానీ, తండ్రిది కానీ, కొడుకుది కానీ, అక్కది కానీ, బిడ్డది కానీ, ఫ్రెండ్స్ కానీ సూపర్ అండి. అందరు సినిమా చూసి తన లోపాలు కానీ, తన పద్ధతులు కానీ సూపర్ అండి. మా సాంగ్ డాన్స్ అయితే అదరగొట్టాడు, ఫైట్లు అదరగొట్టాడు. హీరోకి ఫీచర్ ఉంది. హీరోకి ఎన్నో ఆఫర్లు వస్తాయి. హీరోని వాడుకుంటే మాత్రం మాస్గా వాడుకోవచ్చు. అదరగొట్టాడండి సినిమా మాత్రం. సాంగ్ కోసం కాదండి, ఆమె కూడా ప్రేమలో దించిండు. హీరో ప్రేమలో పడ్డాడు. తర్వాత మళ్ళా అక్క గురించి, తండ్రి గురించి ఊరికి వచ్చేసిండు. ఆమె ఎక్కడ పోలేదు. ఆమె సెంటిమెంట్ కూడా ఉంది. అందరు బాగా పండించారు. మొత్తం సూపర్ అండి. సినిమా సూపర్, బ్లాక్ బస్టర్. ఎవ్రీథింగ్ బీజంగా ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంత హైప్ తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అలాగే హీరో గురించి చెప్పుకోవాలంటే ఒకటే ఒక మాట అండి, తెలుగు ఇండస్ట్రీకి మరో హీరో వచ్చాడు. ఫస్ట్ సినిమా ఇస్ బ్లాక్ బస్టర్ కొట్టాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజం అదే చెప్తాం కదా బ్రదర్, జూనియర్ ఎన్టీఆర్ గారితో పోల్చడం అంటే అంత మామూలు విషయం కాదు. అలా పోల్చామంటే మనం ఇక్కడ అంత స్టఫ్ ఉంది కాబట్టి పోల్స్తున్నాం అనమాట. మామూలు లేదు, అది వేరే లెవెల్ అనమాట. మనం డ్యాన్స్ పరంగా చూసుకుంటే, యాక్టింగ్ పరంగా వేరే లెవెల్ అనుకున్నా, నెక్స్ట్ లెవెల్ అనుకుంటే మాత్రం డ్యాన్స్ పరంగా అయితే తిరగదీశారు భయ్య. నెక్స్ట్ మెయిన్ చెప్పుకోవాలంటే జెనీలియా గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన మూవీ అనమాట. అసలు ఏమన్నా ఉందన్న గ్లామర్ కానీ నిజంగా తన సిస్టర్ రోల్లో అదరగొట్టేసింది. అలాగే తమ్ముడు అంటే అక్క తమ్ముడు మధ్య ఉన్న సెంటిమెంట్ సీన్స్ కానీ అంటే తెలిసి కూడా మనం ఎమోషన్ అనేది చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. కానీ చాలా బాగుంది మరి. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. స్టోరీ కూడా చాలా లేదు బ్రదర్, సీరియస్ ఈ సినిమా మెయిన్ ఎక్కువగా హీరోయిన్ కన్నా కొంచెం తక్కువ శ్రీలీల కన్నా, కానీ జెనీలియా గారికి ఫుల్ లెంత్ ఉంది సినిమా మొత్తం. తను అంటే ఒక్క 2 సినిమాల్లో లేదు కానీ మొత్తం ఫుల్ లెంత్గా జెనీలియా గారు ఉండరు. సిస్టర్ రోల్ మెయిన్ రోల్ తనదే మెయిన్. లేదండి తమ్ముడు లేదు. ఏ సినిమాకి పోల్చకండి. సినిమా చాలా కొత్తగా ఉంది. స్టోరీ పరంగా అయితే డిఫరెంట్ లైన్, జోనర్ కూడా చాలా బాగుంది, కొత్తగా ఉందన్న. లేదు బ్రదర్, అసలు సినిమా పరంగా లేదు బ్రదర్, సినిమా పరంగా చెప్తున్నా కదా. ఒక హీరో కానీ ఒక హీరోయిన్ కానీ నిజంగా ఇద్దరి మధ్యలో ఉన్న కాంబినేషన్ సీన్స్ కానీ నిజంగా ఫైట్స్ అనేది కూడా, అసలు ఫైట్స్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలు వస్తాయి. అందులో ఇది బెస్ట్ మూవీ. మంచిగా అంటే బ్లాక్ బస్టర్. ఈ ఫ్రైడే మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. మంచిగా ఫ్యాన్స్ అందరు కూడా ఫస్ట్ సినిమాతోటే మనోడు ఫ్యాన్స్ ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఈ సినిమా ద్వారా. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ అనేది ఊకనే రారు భయ్య. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్న ఫ్యాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. నిజంగా వైరల్ అనే ఒక సాంగ్ తోటే ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడే అనుకున్నారు ఏంది ఎన్టీఆర్ రాగేస్తుంది మనోడు స్టెప్స్ అనగా అంతకు మించే ఉంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు భయ్య. సినిమా అయితే బోర్ అనేది ఏం లేదు. డైరెక్షన్ పరంగా చూసుకుంటే స్టోరీ అసలు నెక్స్ట్ లెవెల్. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్టోరీ భయ్య. అంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. సీనియర్ ఆర్టిస్టుల యొక్క మేనేజం అయితే బాగా కనపడింది. రవీందర్ డైరెక్టర్ కూడా సిస్టర్ సెంటిమెంటు, ఫాదర్ సెంటిమెంటు, సెంధిల్ కుమార్ గారి ఫోటోగ్రాఫ్ కూడా చూస్తుంటే, కిరీటిని చూస్తుంటే హీరో రామ్ని ఇమిటేషన్ చేసిన స్కోప్ అయితే ఆడియన్స్లో ఒక మంచి బాడీ లాంగ్వేజ్ అయితే కనబడింది. డిఎస్పి మ్యూజిక్, శ్రీలీల డ్యాన్స్ పర్ఫార్మెన్స్, వైరల్ సాంగ్ అయితే కనుక చాలా అద్భుతంగా స్క్రీన్ ప్రజెంటేషన్ చాలా బాగుంది. స్టోరీ లాగ్ అంటే వాస్తవం చెప్పాలంటే పాయింట్స్ చిన్నయే, బట్ ఎలివేషన్స్ తీసుకున్న లీడ్ వచ్చేసి జెలిని గారి ఎంట్రీ కూడా ఒక మెస్ప్రైజ్ అని చెప్పచ్చు. బట్ స్టూడెంట్స్కి సంబంధించిన యాక్టివ్ కూడా వైవార్ష అండ్ అరుపు లక్ష్మణ్ వాళ్ళ ప్యాటర్న్ కూడా బాగుంది. ఫాదర్కున్న మైనస్ ఏంటి అనేది, ఎండ్ ఏ రకంగా అనేది స్క్రీన్ ప్రజెంటేషన్ రన్ టైం కొద్దిగా లాగ్ అనిపించిన పాయింట్స్ అయితే కనుక వెండి తెరకు ఎన్ని కంటెంట్స్ ఉండాలో అన్ని కంటెంట్స్ హీరో కిరీటికి అయితే మంచి బ్యాకప్ అయితే బాగుంది. యాక్చువల్గా కొద్దిగా నెగిటివ్గా ఉంటుంది, బట్ పాజిటివ్ ఏంటి అనేది సెకండ్ హాఫ్లో ఆ ఇమిటేషన్ అనేది స్క్రీన్ చూస్తేనే మనకు ఫీల్ వస్తుంది. బట్ అది రివీల్ చేయకూడదు. చాలా అద్భుతంగా అనిపించింది. ఆ సాంగ్ వినేదానికన్నా వీడియో స్క్రీన్ ప్రజెంటేషన్ చూస్తే కనుక చాలా బాగుంది. కానీ హీరో కిరీటి కూడా శ్రీలీలకి కరెక్ట్గా షింక్ అవుతాడా అనుకున్నాం కానీ, బట్ చాలా అద్భుతంగా డ్యాన్స్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ డిఎస్పి గారి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్ని సీన్స్ అయితే కనుక ఎమోషన్ బాగా మెచ్యూరిటీ అయింది. వాచబుల్ మూవీ, ఎంటర్టైన్మెంట్ మూవీ. 3
అండ్ శ్రీలీల కోసం వచ్చినా బట్ కిరీటి అన్నకి ఫ్యాన్ అయిపోయినా, అంత బాగా చేసిండు. అండ్ ఒకటే చెప్తున్నా, కిరీటి అన్న జూనియర్ ఎన్టీఆర్ అన్నకి ఫ్యాన్ అంట. బట్ ఎన్టీఆర్ అన్న ఫస్ట్ మూవీలో ఎలా అయితే డాన్స్ చేశాడో దానికి మించి చేశాడని చెప్పుకోవచ్చు. అంత బాగా చేశాడు, అసలు స్టెప్స్ మామూలుగా లేవు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ కి ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. అండ్ శ్రీలీల అంటే శ్రీలీల ఓకే అందరికీ తెలుసు, బట్ కిరీటి మాత్రం చించేశాడని చెప్పుకోవచ్చు. శ్రీలీలని డామినేట్ చేసే మునగాడు కిరీటి అన్న అని చెప్పుకోవచ్చు. అండ్ స్టోరీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సో పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అనేలా ఉంది. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. జెనిలియా జనరల్ గానే ఉంది, అంటే ఇంతకుముందు చూసినట్టే ఉంది. సో 13 years తర్వాత వచ్చినా బాగుంది. నెగిటివ్ అని ఏం లేదు, లాస్ట్ వరకు చూస్తే అది పాజిటివ్ అవుతుంది. సో బాగుంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. డిఎస్పీ కుక్క అని కొట్టినట్టు మ్యూజిక్. ఇంకా బ్రో క్యారెక్టర్ బ్రోలానే ఉందన్న, అంటే యాజ్ యూజువల్ గా బయట ఎట్లా ఉంటాడు అంతే న్యాచురల్ గా ఉంది. తమ్ముడు ఎవడు అంటే సారీ తమ్ముడు నాకైతే రాలేదు, ఆ వైబ్ అయితే రాలేదు నాకు. థ్యాంక్ యూ, గుడ్ నైట్. ఇచ్చుకోండి మీకు ఇచ్చాం అన్న. ఇప్పుడే చూసిన జూనియర్ మూవీ, అది నేను ఎక్కువ మాట్లాడానన్న జెన్యున్గా ఒక 2 ముక్కల్లో చెప్పేస్తా. సెంటిమెంటల్ మూవీ అన్న. అది ఫాదర్ డాటర్ సెంటిమెంట్, బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్, మళ్ళీ ఫాదర్ సన్ సెంటిమెంట్ ఉంటుంది మూవీలో. ఆ సెంటిమెంట్తోనే మొత్తం మూవీ ఉండదు. స్టార్టింగ్ కాలేజ్ వైబ్స్ వస్తాయి, దాని తర్వాత మన కీర్తి స్వాగ్ వైబ్ వస్తుంది. సో అలా క్లైమాక్స్కి వచ్చే వరకు సెంటిమెంటల్ అయిపోతుంది మూవీ. సో అలా మంచి ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం ట్విస్ట్ ఇంకో లెవెల్. ఇంటర్వెల్లో వైరల్ వయ్యారి గురించి మనం ఫస్ట్ అయితే ఆ పాట సూపర్ వైరల్ ఉంది, వైరల్లోనే వైరల్ ఉంది. ఆ వైరల్ పాట ఇంకా విని నేను కూడా మొత్తం థియేటర్ ఎగిరినా అన్న. ఇంకా శ్రీలీల గురించి మనం మాట్లాడొద్దు. ఒక ఐస్ ఇంత పెద్ద క్యూబ్ తెచ్చి ఆమె ముంగట పెట్టితే కరిగిపోతుంది ఆ ఫిగర్. అది సూపర్ అన్న. అంటే వాళ్ళిద్దరికి ఒక బౌండ్ ఉంటుంది, హీరో ఇంకా జెనీలియాకి. ఆ బౌండ్ ఫిగర్ ఉంటుంది, ఫిగర్ అవుట్ ఉంటుంది. సూపర్. అంటే ఆ క్యారెక్టర్ న్యాయమైన క్యారెక్టర్ అనిపించింది జెనీలియా గారికి. అలా అనిపించలేదు, కానీ స్టంట్స్లో మాత్రం ఎన్టీఆర్ గారికి పోటీ ఇచ్చినారు, డాన్స్లో మాత్రం అల్లు అర్జున్ గారికి పోటీ ఇచ్చినారు కీర్తి గారు. సూపర్ అన్న. ఆయనకి ఒక టైటిల్ పెట్టాలి యాక్చువల్లీ, యాక్షన్ స్టార్ కీర్తి అని, ఫ్రమ్ మై సైడ్. సినిమా చాలా బాగుంది నిజంగా. ఆ కొత్తోడన్న చూసాను అయితే మాకైతే అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక పాత హీరోని చూసిన ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఒక మంచి మెసేజ్ ఉంది సినిమాలో, ఆ ఫ్యామిలీతో వచ్చేటట్టు చూసేటట్టు అయితే ఉంది. శ్రీలీల డ్యాన్స్లో ఎంత తోపు మనందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా ఏ హీరో కూడా శ్రీలీలతో పాటు వేసిన హీరోని నేను చూడలే. దానికి డబల్ చేసిండు హీరో. ఎందుకంటే కొత్త హీరో అని చెప్పడం కాదు, కథ అలా ఉంది. సినిమాలోకి థియేటర్లో కూర్చున్న జనాలు బయటకు వచ్చిన తర్వాత కళ్ళంట నీళ్లు పెట్టుకుని బయటకు వస్తారు భయ్య. అలా ఉంది సినిమా. మంచి కథ నిజంగా. బొమ్మరిల్ తర్వాత మై ఇస్ అ బ్యాక్ హీరోయిన్ వచ్చి ఏ కాన్సెప్ట్ ఇస్తారో అనుకున్నా. అక్క క్యారెక్టర్ చేసింది, వేరే లెవెల్ చేసింది. ఆ అక్క క్యారెక్టర్ సినిమా ట్విస్టు. నిజంగా చెప్పాలంటే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అనుకోవచ్చామని. చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ డిఓపి కానీ ఎక్సలెంట్, బాగా చూపించారు. కొత్త హీరోలాగా చూపించకుండా ఒక పాత హీరో చూపించే ఫీల్ అయితే మాకు అనిపించింది భయ్య. సూపర్.